మాదాపూర్ లో సాఫ్ట్వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది. ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర దాదాపు 2 లక్షల నుంచి వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాదాపూర్ లో సాఫ్ట్వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది. ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర దాదాపు 2 లక్షల నుంచి వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, నీతిగా మాదాపూర్ లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఒక కంపెనీ భారీ మోసం అయితే వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఎంఎస్ఎన్ కంపెనీ ఇంపోర్టింగ్ పేరుతో కూడా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఆ దాంట్లో కూడా 400 మంది విద్యార్థుల నుంచి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకి అందరికి ఘరానా మోసం చేసిన ఘటన మనం కొద్ది రోజుల క్రితమే చూసాము. అయితే ఈ రోజు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మెడికల్ కోడింగ్ లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది మైండ్స్ పార్క్ అనే కంపెనీ. అయితే కొండాపూర్ లోని మైండ్స్ పార్క్ తో పాటు మాదాపూర్ లోని ప్రిడిక్షన్ అనే కంపెనీ పేరుతో 2 కంపెనీలు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా మోసాలు చేశారు. వారి దగ్గర నుండి దాదాపు 80 నుంచి 100 మంది వరకు కూడా బాధితులు ఉన్నారు. వారి దగ్గర నుంచి లక్ష నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 1-2 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేశారు ఉద్యోగాలు కల్పిస్తామని. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వారంతా కూడా మోసపోయామని గ్రహించిన తర్వాత బాధితులంతా కూడా మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. దీనికి సంబంధించి శ్రీకాంత్ జోషితో పాటు దిలీప్ శివసేనారెడ్డి అదేవిధంగా మరొక 2 పైన కూడా మొత్తం 4 పైన మాదాపూర్ పిఎస్ కు 100 మంది బాధితులు అయితే ఫిర్యాదు చేశారు. మాదాపూర్ లోని క్యాపిటల్ పార్క్ దగ్గర కూడా బాధితులు ఆందోళన కూడా చేపట్టారు. అయితే ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ముందు కూడా 80 నుంచి 100 మంది వరకు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి నుంచి 1 లక్ష నుంచి సుమారు 2 లక్షలకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో డబ్బులు తిరిగి ఇప్పించాలని కూడా ఫిర్యాదు ఆందోళన చేశారు. అదేవిధంగా మాదాపూర్ పిఎస్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు మొత్తం ఆ నిరుద్యోగులంతా కూడా. అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇటీవలే వరుసగా ఈ ఐటీ కంపెనీలు వరుసగా బోర్డు తిప్పేస్తున్నాయి. అయితే మన కొద్ది రోజుల క్రితం ఎన్ఎస్ఎన్ ఇంపోర్టింగ్ పేరుతో కూడా ఘరానా మోసం వెలుగులోకి చూసాము. అదేవిధంగా మొదట శిక్షణ ఇప్పించి ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా నిరుద్యోగులకు వాళ్ళ వేస్తున్నారు. అయితే నిరుద్యోగులకు వాళ్ళ వేసిన సిచ్యువేషన్ కూడా దాదాపు 400 మంది విద్యార్థులకు కూడా లక్షల్లో వసూలు చేసిన ఘటన కూడా వెలుగు చూసింది. 2 ఘటనలకు సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు